మల్లికార్జున్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే మా ఆయనకైతే నార్మల్ కర్రీ లంచ్ బాక్స్ పెట్టి పంపించేశాను. సో నేను రొయ్యలు చేసుకున్నాం. ఎండు రొయ్యలు, ఎండు చేపలు అవి చాలా అయింది చేసుకొని. ఈ మధ్య మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. యాక్చువల్గా మా వారికి ఎండు చేపలు, ఎండు రొయ్యలు అవి నచ్చవు. నార్మల్గానే ఆయన చేపలు అవి తినరు, ఓన్లీ చికెనే తింటారు. బట్ పెళ్ళయ్యాక కొంచెం నేను అలవాటు చేశాను పచ్చివి. సో అవైతే ఫ్రై అలా తింటారు, కానీ ఎండు చేపలు, ఎండు రొయ్యలు వాసన కూడా పడదు. సో ఆయనకి ఏంటంటే నేను నార్మల్ బీరకాయ కర్రీ చేసేసి పంపించేశాను. సో నేను ఇంకా కొన్ని బీరకాయ ముక్కలు అనేవి ఉంచుకున్నాను. సో వాటితో బీరకాయ ఎండు రొయ్యల కూర చాలా సింపుల్ అండ్ ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఎలా చేసుకుందామో చూద్దాం రండి. అండ్ మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మంచి మంచి రెసిపీస్, చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీస్ అయితే నా ఛానల్లో ఉంటాయి. లెంతీ ప్రాసెస్ ఆర్ కష్టంగా ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా పుష్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. వెళ్ళిపోదాం రెసిపీలోకి, ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, లెట్స్ గో. సో చాలా సింపుల్ అని చెప్పాను కదా ఈ కూర అనేది. సో దానికి కావాల్సిన చిన్న ఉల్లిపాయ అనమాట, చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ అండ్ బీరకాయ, లేత బీరకాయ అనేది తీసుకోండి చూసుకొని, ఎందుకంటే అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ముదిరివైతే అఫ్కోర్స్ బీరకాయ ముదిరివి కూర చేసుకోరు అనుకోండి, కాదే కొంచెం చూసుకొని చేసుకోండి. ఆ బీరకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చేదుందో లేదో ముందుగానే చూసుకోండి. అండ్ కొత్తిమీర కావాలి. సో రొయ్యలు, ఇవి ఎండు రొయ్యలు మా పిన్ని మంచిగా క్లీన్ చేసి అయితే నాకు ఇచ్చింది. నేను వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, కావాల్సినప్పుడు వండుకుంటున్నా. సో నేనైతే అన్ని రొయ్యలు తీసుకున్నా. ఏమంటారు, కొన్ని రొయ్యలు మాత్రమే తీసుకొని వాటిని మంచిగా ఒక 1/2 అవర్ 1 అవర్ నానబెట్టుకోవాలి వాటర్లో. ఎందుకంటే దాంట్లో ఉండే డస్ట్ అంతా పోతుంది, లేకపోతే కనుక ఇసుకగా ఉంటుంది. ఎందుకంటే అవి సముద్రంలో ఎక్కడైనా సరే ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకొని 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని, దాని తర్వాత ఇక్కడ నేను అయితే చట్టి పెట్టేసుకున్నాను. ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఎక్కువ అవసరం లేదు, బీరకాయకి ఎక్కువ కారం కానీ ఉప్పు కానీ ఆయిల్ కానీ పట్టదు. సో నేను ఇక్కడ రొయ్యలు వేసేసుకొని ఫస్ట్ కొంచెం ఆ రొయ్యలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎండు చేప కానీ రొయ్యలు కానీ, 2 రొయ్యలు కానీ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్లో వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకేవైతే బీరకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసేసుకొని మంచిగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. మనం ఎన్ని బీరకాయ ముక్కలు వేసినా, కేజీ వేసినా కానీ అవి కొంచెమే అవుతుంది కూర లిటరలీ. సో నాకు ఒక్కదానికి కాబట్టి ఈ కర్రీ సరిపోతుంది. ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా కలిపెట్టేసుకొని అందులో సరిపడినంత సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని మగ్గ పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకొని. మీరు ఇంకా దాన్ని తిరిగి చూసే పని కూడా లేదు, ఒక 15 to 20 minutes. ఎందుకంటే బీరకాయలో నీరు ఉంటుంది కదా. సో అదంతా బాగా పోయేవరకు, మగ్గిపోయేవరకు మనం అందులో మధ్యలో ఒకసారి చూసుకున్నా సరే ఏమీ మాడిపోదు, ఎందుకంటే బీరకాయలో వాటర్ వస్తుంది కాబట్టి. సో ఒక 15 to 20 minutes నేను మధ్యలో వచ్చి ఒకసారి చూపిస్తున్నా చూడండి అందులో ఎంత నీరు వచ్చిందో. సో ఇలా నీరంతా పోయే వరకు మంచిగా మగ్గించుకోవాలి, ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు చూస్తే కనుక నీళ్లు లేవు, అయిపోయాయి. ఇంకా ఈ టైంలో బీరకాయ కూడా ఉడికిపోయింది. సో ఇంక ఇప్పుడు కారం వేసేసుకోవాలి. నేను చాలా తక్కువ కారం వేసుకుంటున్నాను, మీరు స్పైసీ తింటే కనుక వేసుకోండి. కారం వేసేసుకొని మంచిగా తిప్పేసుకొని దాని తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపెట్టేసుకొని దించేసుకోవడమే. చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో చేసుకొని ఎలా ఉందనేది నాకు కూడా చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బిలీవ్ చేయండి, ఏ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.